మనం చేతులతో చేసిన ప్రతి పాపానికి ఆయన చేతులకు మీద కొట్టబడతా వచ్చాయి. మనం చెడు తలపులు తలస్తాం కాబట్టి ఆయన చెడు తలపులకు ఆయన తలకు ముళ్ళ కింద కొట్టబడతా వచ్చింది. మనం చేసిన లోకంలో నడిచిన చెడు నడకలకు ఆయన కాళ్ళకు మీద కొట్టబడతా వచ్చాయి. మనం శరీరంతో చేసిన ప్రతి పాపానికి కూడా ఆయన కలువరి శిలువలో గొల్గొతా కొండ మీద కొరడాతో కొట్టబడుతూ నరకి ఉప్పు వేయబడుతూ ఆయన గుర్తుకుంటూ ఆ కొరడాతో ఆ శిలువను మోస్తూ గొల్గొతా కొండ మీద నీ నా కొరకు రక్తము కార్చి మనందరి పాప రక్షణ పాప విమోచన కలిగిస్తూ వచ్చినాడు. ఈ రోజు ఇక్కడ నీ కొరకు ప్రభువైన యేసుక్రీస్తు అనే మాటలు చెప్తూ వచ్చినాడు. ఈ యొక్క జీవితాన్ని మార్చాలనుకుంటే, ఈ యొక్క మార్గంలో విడిచిపెట్టాలనుకుంటే, ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు మార్గంలో ఉండాలనుకుంటే, ఈ యొక్క పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళాలనుకుంటే ఒకే మాట, ప్రభువు నన్ను పాపి నన్ను క్షమించు. ఈ లోకంలో నా ఇష్టంగా బ్రతికి నేను ఎంతగానో వ్యర్థంగా బ్రతికి నేను ఎంతగానో బాధ పెడుతూ ఉన్నాను. ఈ లోకంలో నా ఇష్టంగా బ్రతికి నా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఉంటూ వస్తున్నాను. ఈ లోకంలో నా ఇష్టంగా బ్రతికి నా కుటుంబానికి హింస పెడుతూ ఉంటున్నాను. ఈ లోకంలో వ్యతిరేకంగా బ్రతికి తాగుడు జీవితంలో ఉంటూ వచ్చినాను. అవన్నీ నుంచి విడిపించుకోవాలనుకుంటున్నాను ప్రభువా అని ఒక మాట చెప్పినట్లయితే ఆయన ప్రతి పాపాన్ని విడిపించి ఆయన ప్రతి పాపాన్ని క్షమించి నిత్య నరకాన్ని నిత్య పరలోకాన్ని తీసుకొస్తా ఉంటాడు. మనము చనిపోయిన తర్వాత రెండు మార్గాలు మాత్రమే ఉంటాయి, ఒకటి పరలోకము ఒకటి నరకము. పరలోకం అనేది ఎలా ఉంటుంది అంటే యుగ యుగమును ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఉంటాము. అక్కడ ఏడుపు ఉండదు, కళ్ళు కొరుకుతూ ఉండదు, ఎప్పుడు కూడా ఆనందం మాత్రమే ఉంటుంది. నరకం ఎలా ఉంటుంది అంటే యుగ యుగం మండుతూనే ఉంటుంది, అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు. అలాంటి మార్గంలో నువ్వు ఉండాలనుకుంటున్నావా? లేదు నువ్వు పరలోక రాజ్యాల్లో ఉండాలనుకుంటున్నావా? అయితే ప్రభువా నేను పాపి నన్ను క్షమించు అని చెప్పినట్లయితే ఆయన ప్రతి పాపాన్ని క్షమిస్తాడు. ఒకసారి గుర్తు తెచ్చుకుని మిత్రమా, ఈ లోకంలో ఎంతో మంది చనిపోతూ వచ్చినారు. చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది చనిపోయిన వారు ఇప్పుడు కూడా చనిపోయినట్లే ఉన్నారు, కానీ సమాజ గురించి చేసిన వారు ఎవరు లేరు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ చనిపోయిన తర్వాత 3 దినముల తర్వాత ఆయన లేస్తూ వచ్చినాడు. లేచి నిన్ను నన్ను రక్షించడానికి పరలోక రాజ్యాన్ని చేర్చడానికి చూపిస్తూ నేను లేచానని చెప్పి 3వ దినం లేచి ఆయన ఉన్నాడు. మనమందరం కూడా చనిపోయిన తర్వాత తిరిగి లేవాలి అని అనుకుంటే, ఆయనతో పాటు ఉండాలి అని అనుకుంటే ఒక మాట నీ హృదయంలో అనుకో, ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు, నేను హృదయంలో చేర్చుకో ప్రభు అని ఒక మాట చెప్పినట్లయితే ఆయన ప్రతి పాపాన్ని క్షమిస్తాడు. ఎలాంటి క్రూరు అయినని ఎలాంటి హింసకుడు అయినని ఇవ్వండి, ఎలాంటి బాధ్యతగా లేవనండి, అన్ని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు క్షమించడానికి సిద్ధంగా ఉంటూ వచ్చినారు. ఈ రోజు నువ్వు ఈ మాటలు విన్నట్లయితే, ఈ రోజు నువ్వు ఈ మాటలు నీ దగ్గరకు వచ్చినట్లయితే ఆయన అడుగుతున్నాడు, ఇప్పుడు నేను హృదయాన్ని మార్చుకో, ఇప్పుడు నేను జీవితాన్ని మార్చుకో అని చెప్పినట్లయితే ఆయన ప్రతి పాపాన్ని కూడా క్షమిస్తూ ఉంటాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. నన్ను కాపాడువాడు నీవే ప్రభువా, నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని నిలయందునా నిన్ను పూజించి